తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరంగల్లో బీఆర్ఎస్ కు ఊహించని బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కారు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆరూరి తన అనుచరులతో కలిసి మంతనాలు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఆరూరిని బుజ్జగించే బాధ్యతను ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. కానీ అందుకు కడియం శ్రీహరి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యను బీఆర్ఎస్ రంగంలోకి దించనున్నట్లు ఆరూరితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆరూరి చెబుతున్నట్లు సమాచారం. మోదీ సమక్షంలో తన అనుచర వర్గంతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆరూరికి బీజేపీ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ హామీతో ఆరూరి రమేష్ కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బారాస ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల ముందు నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ కి షాక్ ఇస్తూ కాంగ్రెస్ బీజేపీ వైపు చేరుతుండడం గులాబీ దళపతి కేసీఆర్లో గుబులు రేకెత్తిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా అధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్న గులాబీ దళానికి ఆదిలోనే ఊహించని షాక్ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.